నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఎందుకో చాలా బాధతో ఈ వీడియో ఈ మాటలు చెప్పాలనిపిస్తుంది. విజయవాడలో దాదాపు కన్న కూతురు లాంటి చిన్న పాప మీద స్వయంగా స్వయానా బాబాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటువంటి ఘటనలు ఈ మధ్య తండ్రి కుమార్తె మీద అత్యాచారానికి పాల్పడటం, అన్న సహోదరుల పట్ల లైంగిక అత్యాచారాలు చేయటం, కోడలపై మామగారు అత్యాచారం, ఈ ఘటనలకి కేవలం ప్రభుత్వం బాధ్యత వహించాల్సింది. ఎందుకంటే నెట్ అంతర్జాలం మీద నియంత్రణకు సంబంధించి సైబర్ నేరాలు ఇవన్నీ జరుగుతున్న నిజమే. కానీ ఈ రకమైనటువంటి వాతావరణాన్ని లేదా ఈ రకంగా మనుషుల మనస్సులను కలుషితం చేసేటటువంటి చిత్రాలని, రచనల్ని ప్రోత్సహించటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడి, తోటకూర నాడే అన్నట్టు వీరేంద్రనాథ్ లాంటి వాళ్ళు రాసినటువంటి కథనాల్లో ఆంధ్రప్రభలో రాశాడు. నాకు చిన్నప్పుడు బాగా తెలుసు, 15-16 ఏళ్ళ వయసులో చదివాను. ఒక అన్న వరుసకి ఏం కాదు, సొంత బాబాయ్ కూతుర్ని పెళ్లి చేసుకునేటువంటి ఒక ఘటన రాస్తాడు. అలాగే అనేక సందర్భాల్లో ఈ మానసిక సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా, అంటే కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కూడా పెద్ద ఎత్తున శీర్షికల్లో ఆంధ్రజ్యోతిలో అప్పట్లో దాదాపు 20 సంవత్సరాలు అయి ఉంటుంది. నేను అర్ధరాత్రి సినిమా చూస్తుంటే మా తమ్ముడు నా మీద అత్యాచారం చేశాడంటూ ఒక కట్టు కథ, ఒక ప్రశ్న ప్రచారం కోసం ఇలాంటి రచనలు. ఆ తర్వాత కాలంలో ఇన్సెస్ట్ సెక్స్ని ప్రమోట్ చేసేటటువంటి పోర్నోలు. ఇన్సెస్ట్ సెక్స్ అంటే రక్త సంబంధికుల మధ్య వావి వరుసలేని తల్లిని కూడా సెక్స్ వస్తువుగా చూసేటువంటి సినిమాలు ఇవి దాదాపు 60-70 ఏళ్ళుగా రచనల రూపంలో కానీ రాతపరంగా కానీ అందుబాటులో ఉంటున్నాయి. వీటిని ఎందుకు నియంత్రించరు? ఇటువంటి రచయితలపై, ఇటువంటి నిర్మాతలపై ఎందుకు చర్యలు తీసుకోరు? అట్లాగే ఇంత దుర్మార్గంగా మనుషులను కలుషితం చేసేటటువంటి వ్యవస్థకి మూలం ఎవరు అనేది మనం ఒకసారి ఆలోచించాలి.